మనిషి ఒకే శరీరములో ప్రాణం ఉంటుంది, అదే శరీరంలో ఆత్ముడు కూడా ఉంటాడు. ఆ ఆత్మ పేరు జీవాత్మ. గట్టిగా హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా. మోసే గారి గురించి ఎందుకు చెప్పాలనిపిస్తుందంటే, యాకోబు దేవుడు నేను కీర్తించదును అని ఆశాపు కీర్తన గీతము అని 2 సార్లు రాసి ఉంచారు. ఇంత బలమైన భక్తుల పేర్లు ఎందుకు ఈరోజు మనం ధ్యానం చేయవలసిన వారమే ఉన్నామంటే, ప్రభువే మనకు ఒక అద్భుతమైన దివ్య ప్రత్యక్షత మనకు బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. యాకోబు గారేమో ఎదుగుతూ ఉన్నారు. చక్కగా ఆయనంతటా ఆయనే మంచి శాకాహారం, కూరగాయలు కూర మంచి బాగా వండుకుంటున్నాడు. అదే సమయంలో అన్నేమో వేటకి వెళ్ళాడు. శూన్యమైంది ఆ రోజు, సమయం అయిపోయింది కానీ ఏమీ ప్రతిఫలము రాలేదు. ఇంటికి ఆకలితో వచ్చేస్తూ ఉన్నాడు. వాళ్ళంత దూరం ఉండగానే ఇంట్లో నుంచి ఒక కూర ఏమొచ్చింది? సువాసన. హల్లెలూయా, హల్లెలూయా. సువాసన. ఇంటిలో ఉండి యాకోబు ఎక్కడున్నాడు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. మనం సర్వసాధారణంగా ఈ చిక్కుడుకాయలు పాదులు మనం పెట్టుకునే కాలం ఉంటుందండి. హల్లెలూయా. బజార్లో అమ్ముతారు, అది 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 నిజమే. కానీ మనకున్నటువంటి ఇంటిలో కొద్దిపాటి స్థలం ఏదైనా మట్టి దొరికితే అక్కడ 2-3 గింజలు వేస్తే చిక్కుడుకాయ పాదు అలా పాకేస్తూ ఉంటుంది. చిక్కుడుకాయలు మనం వండుకోవడం తినడమే కాకుండా పక్క వాళ్ళు కూడా, మన ఆప్తులైన వారికి, స్నేహితులైన వారికి పంచి పెడుతుంటాం. కానీ ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే ఆహారం సిద్ధపరుచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూర తయారు చేస్తున్నాడు. అన్నమ్మ నోటి తెరిచి ఎంత తెల్లదన్నం ఉంటే మాత్రం దాంట్లోకి ఏముండాలి? కాబట్టి అంతే కదా. చాలామంది మనం కొన్ని హోటల్స్కి గుర్తుండిపోతూ ఉంటాయి మనకు. అవునా కదండి పెద్దగారు? పలానా హోటల్కి వెళ్తే పలానా ఏంటి బాగుంటుంది, ఇడ్లీ అన్ని చోట్ల ఒకలాగే ఉంటుంది. కానీ కానీ వచ్చింది ఏంటంటే చట్నీ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మా చిన్నప్పుడు అమజూరులో మా చెరువు కొట్టిన ధర్మశాస్త్రాలను, దేవుడు ధర్మశాస్త్రము అంతటిని ధర్మశాస్త్రములు అని నేను అన్నాను, సంబోధించాను. ఎందుకంటే దేవుడు మనకి ధర్మశాస్త్రము ఇచ్చారు, తర్వాత ప్రమాణ వాక్యమును కూడా మనకి ఇచ్చారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో మనకి తేట తెల్లమవుతుంది. మోసే అనే భక్తుడు ఈ కీర్తన ప్రారంభంలోనే చాలా లోతైన సత్యాలతో దేవుణ్ణి పాడి స్తుతించుచున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును. ఏమంటే అక్కడ 2 రకాల మాటలు కనబడుతున్నాయి. ఒకటేమో భూమి, 2 లోకము. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తులు, ఈ లోకములో ఉన్నవారు దేవునికి
దేవునికి సంబంధించిన వారు కాదండి. దేవుని బిడ్డలు వేరు, లోకము వేరు. లోకానికి మనకి ఏమైబడిందంటే సిలువ వేయబడింది. గట్టికొకరిలో చెప్పండి హల్లెలూయా. దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకుతే బడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకుతే బడిన గొర్రె పిల్లను. నా కాళ్ళకు బ్రేకులు దిగబడినవి, నా చేతులు రక్త చిత్తమైనవి. నా తలపులు ఏడుస్తున్నవి, నా రాతలు చెరిగిపోచున్నవి. యేసు గొర్రెలను నేను, వదకుతే బడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్ల ఎవరు? ఆ గొర్రె లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం కూడా చదవనమ్మా అక్కడి నుంచి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనము లేఖనము. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆ పై మాట చదవండి. నేను మంచి మేత గల చోట వాటిని మేపుదును. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని మేపుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగట? ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. ఏమి ఏర్పడును? దొడ్డే. అక్కడ అవి మంచి దొడ్డెలో పండుకొనెను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలము అందు అవి మేయును. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య ఒక పర్వతము ఉంది. ఆ పర్వతము ఇశ్రాయేలు పర్వతముల మీద. హల్లెలూయా. యాకోబును గురించి యెషయా గ్రంథంలో పలుమార్లు మనకు రాసి కనబడుతుంది. హల్లెలూయా. ఏమని కనబడుతుందండి? దేవుని బిడ్డలారా మీరు చెప్పగలరా? ఏమని కనబడుతుందంటే అనేక సార్లు యాకోబు, హల్లెలూయా, హల్లెలూయా, ఇశ్రాయేలు ఏమంటారండి? యాకోబు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కూడా చదివితే మనకు అక్కడ కొన్ని విషయాలు తెలుస్తాయి.
చదవగలరమ్మా? చదవండి. అది అక్కడ ఆ పాయింట్లో రెండవ వచనం కానీ చదవండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. మెరుగు పెట్టి ఏం చేశాడు? మెరుగు దిద్దుతున్నాడు. హల్లెలూయా. తల్లి గర్భములో నుండి తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకుని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. గట్టిగా గల్లో చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఇంకొంచెం కిందకి చదివితే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనిదను అని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 5వ వచనం చదవండి. యెహోవా దృష్టికి నేను ఘనుడినైతిని, నా దేవుడు నాకు బలము ఆయను. కాగా తనకు సేవకుడినై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఎలాగ సెలవిస్తున్నాడు? నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడివై ఉండుట ఎంత స్వల్ప విషయము. భూదిగాంతముల వరకు నీవు నేను కలుగజేసిన రక్షణకు సాధన మగుటకై. ఎంతమంది కండి? ఒకరిగా ఇద్దరుగా? అమ్మా, భూమి యొక్క దిగాంతముల వరకు, అంటే భూమి చిట్ట చివరి వరకు నీవు నన్ను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై. హల్లెలూయా. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చాలా లోతైన సత్యము మనము గ్రహించడానికి దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా. ఈ యాకోబు పలుమార్లు యాకోబు గురించి యెషయా ప్రవచన గ్రంథములో చాలా చోట్ల ఉటంకించారు. హల్లెలూయా. చూడండి, అదే 49:26 వచనం కూడా చదవచ్చు. యెహోవానైనా నేనే నీ రక్షకుడుననియు, యాకోబు బలవంతుడు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాధపరచు వారికి తమ స్వమాసమును తినిపించెదను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా యాకోబుకి ఒక ప్రత్యేకమైనటువంటి
విషయాలు దేవుని గ్రంథంలో లిఖితపరిచి ఉంచారు. యాకోబు ఈ 6వ వచనంలో చూడండి, 3వ వచనంలోనేమో ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు అని అన్నారు. 6వ వచనంలోకి వచ్చినప్పటికీ నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లు ఇశ్రాయేలీయులలో తప్పిపబడిన వారిని రప్పించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నా సేవకుడు వై ఉండుట ఎంతో స్వల్ప విషయము. యాకోబు అనుకున్నాడు చాలాసార్లు, ఇదంతా పని, ఇదంతా సింపుల్ అని అనుకుని టపటప తను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ వెళ్తూ వచ్చేవాడు. యాకోబు మామగారి పేరు ఏంటి చెప్పండి అమ్మా? లాబాను. హల్లెలూయా. యాకోబు మామగారు ఎప్పుడు లాబాన్ని ఆపేక్షించేవాడు. యాకోబు దగ్గరికి పద్దనరాములో, హల్లెలూయా, వాళ్ళ అమ్మగారికి తెలియపరుస్తారు, నాయన పద్దనరాములో మన బంధువులు ఉన్నారు, అక్కడికి నువ్వు వెళ్ళి తల దాచుకో. ఒక తల్లి చెబుతూ ఉంది, ఈరోజు మనకు తల్లి ఎవరంటే, మనకి తండ్రి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? ఎవరైతే నా వాక్యము విని దాని ప్రకారము జీవిస్తారో వారే నా తల్లియు తండ్రియు. దేవునికి స్తోత్రం. దేవుడికి తల్లి అయిపోతున్నామండి, ఎంత భాగ్యము. హల్లెలూయా. స్వల్పమైన విషయము, నా సేవకుడు వై ఉండుట ఎంతో స్వల్ప విషయము అంటూనే, యాకోబు నీవు ఎందుకు పలుమార్లు, యాకోబు ఎలా కనబడుతున్నాడంటే ఇక్కడ అందము వ్యర్థము, సౌందర్యము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కానీ యాకోబు వెళ్తుండగానే ఆ రాహేలు మీద దృష్టి సారించి మామతో మాట్లాడుతూ ఉన్నాడు. మామగారి పేరేంటి? తక్కువ పేరు లాభాను. ఏం పేరు? లాభం. ఏడమ్మా? లాభాను. ఏ మామ ఏంటి విషయాలు? మా అమ్మ పంపింది కదా, మరి నీ బిడ్డని నేను చూసుకుంటానంటే, అలాగే బాబు ఇస్తాను. అయితే నువ్వు నాకు ఎన్ని సంవత్సరాలు? 1 2 ఏకంగా 7 సంవత్సరాలు పని చేయమన్నాడు. 7 సంవత్సరాలు అంటే ఎలా గడిచిపోయినాయో కూడా తెలియలేదు. సరే, వివాహం చేసేసారు. లేయా చేసుకుంది. లేయా ఎలాంటిది? అదన్నమాట. హల్లెలూయా. ఇక్కడ చాలా మర్మము, చాలా సత్యము దాగబడి ఉంది. యాకోబు దేవుడని ఎందుకు అన్నాడో తెలుసా? అసలు యాకోబు అనే పదములకు అర్థం ఏమిటంటే తప్పించుకుని తిరుగుతూ మోసగించేవాడు. హల్లెలూయా. యాకోబు వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా చేసేసాడు. తల్లి చెప్పుతుంది, బాబా నాయన మరి తండ్రి చూస్తే వృద్ధాప్యానికి వచ్చేసి ఉన్నారు, నువ్వు త్వరగా వెళ్ళి
నేను విన్నాను, మీ అన్నకు చెప్పాడు. నేను గబగబా మందలోనికి వెళ్ళి ఒక మంచి బలమైన పొట్టేలును, ఒక గొర్రెను తెచ్చి ఏం చేయాలి, బలిచ్చేసి అది ఆ మాంసాన్ని చక్కగా వండి హల్లెలూయా పట్టుకెళ్ళిపోయాడు. మొత్తం మీద అన్నయ్య గారికి ఏమో బాగా రోమాలు ఉండటం వల్ల ఆ సొక్కా వేసుకుని వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తనది కాని సొక్కాయి. ఈ సొక్కాయి అనే మాట ఎక్కడ మనకు కనబడుతుంది అంటే కీర్తనల గ్రంథంలో కనబడుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డము మీదుగా కారుచు అది అంగి యొక్క అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె. దేవుడికి గట్టిగా కొలులో చెప్తాం హల్లెలూయా. కానీ ఇక్కడ ఐక్యత లేదు. తండ్రి ఏమో ఒక పెద్ద కుమారుడికి చెప్పాడు, తల్లి అది గమనించి చాటు నుండి చిన్న కుమారుడికి చెప్పింది. నేను అనుకుంటాను, పాపం వీడికి జ్యేష్ఠత్వ హక్కు కోసం పోరాడుతూ వచ్చేసాడు అంటారు కదా. ఈ బిడ్డ ఎలా వచ్చాడో తెలుసా నీకు? నీ చిన్న కొడుకు ఎలా వచ్చాడో తెలుసా? పెద్దోడు కాలు పెట్టుకుని మడమట్టుకుని వచ్చేసాడు అని ఎన్నోసార్లు చెప్పిన సంగతి అది. హల్లెలూయా. అప్పుడు వయసుకు వచ్చే కొలది అది ఒక మాట ఎక్కువగా పెరుగుతూ వస్తే అప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత అర్థమైంది, జ్యేష్ఠత్వపు హక్కును నేను తీసుకోవాలి. అర్హుడా? వాస్తవానికి యాకోబు బిడ్డ అర్హుడు కాదు, కానీ అవసరం వచ్చింది. అక్కడ అవసరం కోసం ఎదురు చూసేవాడే యాకోబు. ఒక పూట ఆహారం కోసం శరీరాన్ని మార్చుకున్నాడు. తన కోసం సిద్ధపరుచుకున్న ఆహారాన్ని ఆకలితో వచ్చి అడుగుతున్న తనని అంటాడు, నీకు ఈ కూర ఈ అన్నం అంతా ఇచ్చేస్తాను, మరి నేను అడిగింది నువ్వు నాకు ఇస్తావా అంటే, బాబు నువ్వు ముందు ఆకలి వేస్తుంది, నీకు ఏం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తాను అంటాడు. అంటే ఏమంటాడంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో హల్లెలూయా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క నామములో ఏమి తెలియపరచబడుతుందంటే హల్లెలూయా హల్లెలూయా, ఏమి తెలియపరచబడుతుందంటే యాకోబు మర్చిపోయే ప్రసక్తే లేదు. యాకోబు తనంతట తాను వెళ్ళలేదు, సలహా పొందుకున్నాడు. వెంటనే సలహా ప్రకారం చేసేసాడు. నాయనా నువ్వు పొందేసుకున్నావు, దీవెనలన్నీ పొందేసుకున్నావు, నీవు తడుము చూస్తే యాసావులాగా ఉంది, నీ స్వరము చూస్తే యాకోబులాగా ఉంది. పోనీలే అని ఆ పెద్ద ఆయన కడుపార తినేసి ఒక్క ఆశీర్వాదం కూడా దాయకుండా మొత్తం ఆశీర్వాదాలన్నీ
యాకోబుని విడుదల చేశారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యాకోబు తండ్రి గారి పేరు ఎవరు? యాకోబు. అది హల్లెలూయా. ఇస్సాకు గారు. హల్లెలూయా. ఇస్సాకు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా. మరి ఎందుకు అంత ఇష్టపడ్డాడు అని గుర్తిస్తే యాకోబులో ఒక గొప్ప అద్భుతమైన లక్షణము దేవుడు వెతికాడు. పద్దనరాము బయలుదేరుతున్నప్పుడు, వారింటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో అలసిపోయి తలవాల్చుకుని ఒక రాడిని పడుకున్నాడు. ఏ రాయమ్మ? ఒక రాయిని తలగడిగా చెప్పాలి. దేన్ని? రాయిని తలగాడిగా చేసుకుని పడుకున్నాడు. పడుకున్న యాకోబునకు ఏం దర్శనం వస్తుందంటే, పరలోకము నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ దర్శనం చూశాడు. అక్కడేమో తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడేమో దర్శనము వచ్చింది. వాస్తవానికి ఎవరిని చూడాలి? ఎవరు గ్రహించాలి? యాసావుకు న్యాయముగా తండ్రి కోరుకున్నాడు కాబట్టి ఆ ఆశీర్వాదాలు ఇవ్వాలి. కానీ వీడిలో తల్లి అనుకుందనమాట, వీడిలో ఎంత తాపత్రయం ఉంది. చిన్నతనంలోనే బొడ్డు కోయక ముందే జ్యేష్ఠత్వం పొందుకోవాలి. హల్లెలూయా. అంటే ఏమిటి అని అడిగితే, దేవుడి ఆశీర్వాదాలు జ్యేష్ఠుడుగా. హల్లెలూయా. జ్యేష్ఠుడు అనే మాట అది దేవునికి సంబంధించిన మాట. కోట్లాది దేవదూతులలో జ్యేష్ఠుడు ఎవరు? జ్యేష్ఠ పుత్రుడు ఎవరండి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమమయుడో చూడండి. ఒక ఆశతో బయలుదేరాడు అమ్మ గర్భంలో నుండి. ఆ ఆశతో బయలుదేరిన అతను చివరికి ఆ ఆశ నెరవేర్చుకున్నాడు. ఎలాగంటే ఉపవాసముతో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉన్నాడు. అంత కమ్మగా మంచి వండుకున్నాడు. అప్పటికి యాకోబుకి కూడా ఆకలి వేసే సమయమే కదా. అయినా సరే దాటిపోలేదు. గురి కలిగి ఏం చేశాడంటే ఆ ఆహారం ఇచ్చేసి ఆ హక్కును సాధించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చేష్టత్వపు హక్కు పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు పట్టుకెళ్ళిపోయాడు. మామ దగ్గర ఉన్నటువంటి ఎవరు? సౌందర్యవతి రాహేలును కూడా 7 సంవత్సరాలు 7 రోజుల్లో కలిసిపోయినట్టుగా చేసేసి చూస్తే తెల్లారినప్పటికి పక్కన లేయ కూర్చుంది. హల్లెలూయా. ఎంత పని చేసావు మాంగారు, నేనేం అడిగాను, నువ్వేం ఇచ్చేసావు అని అడిగితే మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు చేయలేడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వివాహానికి పురుషుడిలో కలిగినటువంటి ఆశ ఆ స్త్రీని చూసినప్పుడు తనను వివాహం ఆడాలి అనే ఒక కోరిక, ఒక తృష్ణ, ఒక వాంఛ, ఒక దృష్టి,
ఒక బలమైన ఆలోచనతో సంవత్సరాలు రోజుల్లాగా నెలలా గడిచిపోయి దేవుడికి స్తోత్రం కలుగుగా. అది కూడా ఎన్ని సంవత్సరాలు చేయమన్నాడండి? 7. 7 అనే సంఖ్య దేవుడిది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఎవరి కోసం? స్త్రీ గురించి. ఈ స్త్రీ ఎప్పుడు చేయబడింది? ఎప్పుడు చేయబడిందంటే మొదట ఆదామును చేసిన తర్వాతనే ఆదాములో నుండి, ఎక్కడి నుంచి వచ్చి? మట్టిలో నుంచి రాలేదండి. హల్లెలూయా. అవ్వమ్మ గారు మట్టిలో నుంచి రాలేదు, నరుడులో నుండి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. నరుడులో నుండి వచ్చింది నారి. గట్టిగా కళ్ళు చెప్పండి. ఈ నరుడు అనే మాట మీద ఈ రోజు ఈ అంశము నడుస్తుంది. యాకోబు ఇంకా ఏం చేశాడంటే, మందలు, గొర్రె మందలు, గొర్రెలన్నీ ఒకలాగా పుట్టేయాలి. ఆలోచన కూడా ఎవరిది? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఆ నీళ్ళు తాగుతున్నప్పుడల్లా అక్కడ ఏ జువ్వలు పోతాడు? అక్కడ నిరవంజి జువ్వలు పెట్టాడు. అవి ఏం చేస్తున్నాయంటే నీళ్లు తాగుతూ 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 వాటిని చూస్తూ తాగేమో అన్ని మచ్చలతో పుట్టేశాయి. దేవుడికి మహిమ కలుగును. యాకోబు దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇదే, గమనించాలండి. ఎప్పుడు యాకోబు అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, తనకు నచ్చినది సంపాదించుకునే విషయంలో కాలమును సమయమును కూడా లెక్క చేయలేదు. దేవుడికి స్తోత్రం. ఈ దినములలో మీరు నేను సార్వత్రిక సంఘానికి దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, అడుపెరగక ఎడతెగక ప్రార్థించుడి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థించుడి. హల్లెలూయా. ఎలాగమ్మా? ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన. పడుకున్నాడు, దర్శనం వచ్చింది, వెంటనే లేచి తన దగ్గర ఉన్నటువంటి నూనె తీసి ఆ రాడును అక్కడ పాతి దాని పేరు బేతేల్ అన్నాడు. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పాలి. యాకోబుకి ఇంకో అందమైనటువంటి లక్షణం ఒకటి ఉండేది. ఏంటంటే బావులు తవ్వడం. ఏం తవ్వడం? నుయ్యులు బావి తవ్వడం. ఈ యాకోబు బావి తవ్వుతుంటే ఇంకొకరు వచ్చేసి ఆ బావుల్ని ఏం చేసేవారమ్మా? పూర్తి చేసేవారు. మళ్ళా ఆగేవాడా? మళ్ళీ బావి తవ్వేవాడు. బావిలో నుండి వచ్చేది ఏమిటి చెప్పండి? నీరు, దాహము తీర్చేది. హల్లెలూయా. ఇసిగిపోలేదు. ఈరోజు నీవు కూడా దేవుని కోసము ఇదిగో అలరక సొమ్మసలక పక్షిరాజు రెక్కలను చాపి ఎగిరి దేవుని సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రచురణ. 75వ కీర్తనలో ప్రారంభంలో మనం చదువుకున్నాం. అక్కడ ప్రచురణ. నేనైతే నిత్యము ఏం చేస్తాను? స్తుతిని. దేనినండి? అందరూ చెప్పాలి. స్తుతిని ప్రచురము చేయదును. ఆ కింద మాట కూడా చదవచ్చు. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను అని. యాకోబు దేవుడు అని ఎవరంటున్నారు? ఎవరంటే ఆ
ఇశ్రాయేలుగా మార్చే శక్తి. హల్లెలూయా. ఇన్ని సంపాదించేసుకున్నాడు, ఇన్ని జ్యేష్ఠత్వం పొందుకున్నాడు. తర్వాత తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. తర్వాత మామ దగ్గరికి వచ్చి మామ దగ్గర ఉన్న మందలన్నీ తీసుకున్నాడు. హల్లెలూయా. అక్కడ కూడా చాలా యాకోబు లాగా ప్రవర్తించాడు. ఆ జువ్వలు తీసేస్తున్నప్పుడు మామూలుగా తాగేస్తుంటే మామూలు మచ్చలు లేదు పుట్టేస్తున్నాడు, కొట్టిపోతున్నాడు. బాగా రావాలి ఎలా జరుగుతుంది దాంట్లోనంటే యాకోబు యొక్క కళ్ళు. దేవుడు స్తోత్రం. యాకోబు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ఏంటో యాకోబు దర్శనంలో చూశాడు. కాబట్టి యాకోబుకున్న గొప్ప లక్షణం ఏంటంటే వెంటనే ఆ రాడును తీసి వెంటనే దాని మీద నూనె పోసేసి ఆ స్థలం పేరు ఏం పెట్టాడంటే బేతేల్. అనగా అర్థం ఏంటమ్మా? బేతేల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు దిగి వచ్చిన, దేవుడు దర్శించిన స్థలము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే దేవుడికి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు సడన్ గా ఉన్నట్టుండి దాసరంగులతో ప్రయాణము రాత్రికి ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళారా ఇక్కడ ఒక మర్మము పక్కకి వెళ్ళిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్పష్టంగా వివరించమని నాతో చెప్తున్నారు. యాకోబు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే అమ్మా యాకోబు ఎవరికి గుర్తుగా ఉన్నాడు? హల్లెలూయా. 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 యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకునే వారికి గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు యాకోబు అధికారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించే విషయంలో అలసిపోలేదు. హల్లెలూయా. ఇంకా సమస్తమును తీసుకుని ఇంకా వెళ్ళరా నాయన, నా దగ్గర ఇంకేముంది అని అన్నట్టుగా బయలుదేరుతున్నాడు. ఈలోగా అటు మామగారు బయలుదేరుతున్నారు, ఇటేమో తమ్ముడు వస్తున్నాడని తెలిసి ఏసావు గారు బయలుదేరాడు. అక్కడ వచ్చిన కన్ఫ్యూజన్ అంటే మీ అన్నయ్య వస్తున్నాడు. ఏమన్నారు? మీ అన్నయ్య వస్తున్నాడు అన్నదానికి మీ అన్నయ్య వస్తున్నాడు అన్నదానికి ఎంత ఉందండి? అదే కదా మీ మాంగారు వస్తున్నాడు అలా అన్నదానికి మీ మామగారు వస్తున్నారు అన్నదానికి తేడా లేదా? అదే లేదా? వెంటనే అన్ని రకాల ఎల్లప్పుడూ ప్రార్థన ఆయన పట్టుకొని బలిపీఠము కడుతూ అన్ని విషయాల్లో అభివృద్ధి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో అభివృద్ధి చూస్తూ వస్తున్న యాకోబు సడన్ గా ఒక రేవు వచ్చింది. ఆ రేవు దగ్గర ఎబ్బేకు రేవు. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్బేకు రేవు దగ్గర ఏం జరిగిందంటే వెంటనే సమాచారం అందింది. ఇటు భయపెట్టే సమాచారం, అటు భయపెట్టే సమాచారము. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు రాహేలు తర్వాత లేయాని, కానీ ఎవరికి పిల్లలకు పుట్టేశారండి? లేయాకి. హల్లెలూయా. హల్లెలూయా. రాహేలు గర్భము దేవుడే మూత వేసిన ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడో రాహేలు అలాగా అయినా సరే
ఎంతో ప్రేమ. కానీ లేయాకి ఏం లేవు. లేయా ఎలాంటి కళ్ళు కలిగింది? జబ్బు కళ్ళు కలిగినది. ఈరోజు దేవుని వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఇక్కడున్న మనం ఎవ్వరము దేవునికి యూదులు ఈ రొట్టెలు కుక్కలకి ఎలా చేస్తానండి అంటాడు. అవునా? సందర్భంలో ఏమంటాడు? అమ్మా, పిల్లల రొట్టె పిల్లలకి. కానీ ఎలా చేస్తానంటే కనీసం నీ బల్ల దగ్గర నుంచి జారి పడుతున్నాయన్నా. అబ్బా, ఏ విశ్వాసం అండి! యజమానుడు బల్ల కింద పడుతున్నా ఆ ముక్కలైనా నాకు దొరుకుతాయేమో. అబ్బా, ఎక్కడ చూడలేని విశ్వాసం. ప్రాణముతో విలువలాడిపోతున్న సమయంలో అటు భయము ఇటు భయము మధ్యలో ఎటేకులేము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ వరుసగా ముందు లేయని, ఆ తర్వాత లేయ పిల్లలు, ఆ తర్వాత ఏమో లేయ దాసీలని, దాసులు అంటుల్ని, తర్వాత ఆస్తులు అంతస్తులు, ఒంట్ల మీద గాడుల మీద గొర్రెలు మందలు అన్ని పంపుతూ, తర్వాత తనకు ఇష్టమైన రాహేల్ని పెట్టుకుని, ఆ తర్వాత లాస్ట్ లో ఎవరో యాకోబు గారు ప్రయాణం చేయొచ్చు కదా, చేయడం మానేసి మీరు నడిచేది నేను వస్తారన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతుంటే వెనకాలేమో ఎవరు వస్తున్నారా? కాదు, వెనకాల మామగారు లాభాలు. హల్లెలూయా. నాకు చెప్పా చేయకుండా మాపే మొత్తాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడా అని చెప్పి బయలుదేరాడు. ఇప్పుడు వినాలి, ఇప్పుడే. హల్లెలూయా. అందుకే యాకోబు దేవుడు మలాకి గ్రంథము 3వ అధ్యాయము ముగించేస్తున్నాను. ఏమని బిడ్డారా, సమయం అంతా ఎన్నో వచ్చినాం. అది 3వ అధ్యాయము 6వ లేఖనము మలాకి. యెహోవానైన నేను మార్పు లేని వాడను కాబట్టి కనుక అదిగో యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చప్పట్లు కొడుతూ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టు. ఈ శబ్దము అదే చెప్తే అప్పుడు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుడు ఒక ప్లాన్ ప్రకారము, ఒక సంకల్పము ప్రకారము యాకోబు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే నీకు నాకు గుర్తుగా ఉన్నాడు. అంతేకాదు యాకోబు దేనికి గుర్తుగా ఉన్నాడంటే మారు మనసుకు గుర్తుగా ఉన్నాడు. యాకోబు పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నాడు. యాకోబు ఏం చేశారంటే హల్లెలూయా ఒంటరితనముగా ఉండడానికి కోరుకున్నాడు, ఏకాంతంగా ఉండడానికి కోరుకున్నాడు. అవునా ప్రసాద్ బాబు? మనం గోదావరికి వెళ్ళాం కదా, ఏ ఊరు అది? అమలాపురం దగ్గర. మీ ఫ్రెండ్ పిల్లలు పుట్టాలేదు కదా, ఇరుసుమండ అది గోదావరి మొత్తం మీద. హల్లెలూయా. అయితే అక్కడ బిడ్డలు పుట్టలేని సమయంలో గర్భం వివాహమై ఇంచుమించు అప్పుడు ఎంత అవుతుందన్న? కొంచెం టైం చాలా ఎక్కువ, దరిదాపులు మనవిల్ల ఆ బిడ్డకి పెళ్ళయి 7-6 సంవత్సరాలు అయ్యింది కానీ పిల్లలు
లేరు. అయితే అక్కడ ఇందాక మీకు చెప్పానండి, అక్కడే ఒక పాటను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటా పాట? ఒంటరి సమయములో ఏకాంత గడియలలో పాడాలి. ఒంటరి సమయములో ఏకాంత గడియలలో నా స్వామిని పాద స్పర్శ చేత పుస్తక పొందితినయ్యా. నా స్వామిని పాద స్పర్శ చేత విడుదల పొందితినయ్యో. ఒంటరి సమయములో ఏకాంత గడియలలో. హల్లెలూయా. అంటే ఏకాంతములో ఏం దొరుకుతుంది? ఎడతెగక యేసు ప్రభువు వారు నీకు నాకు నేర్పుతున్న సత్యం ఏంటంటే, ఈరోజు ఏకోములాగా లేడు. ఎప్పటికనే రేవు దగ్గర చరిత్ర మారింది. ప్రార్థనలోనే మార్పు వచ్చే కాలం అది. ప్రయాణాలు చేశాడు. తల్లి ఇంటిగా నుంచి మామ ఇంటి దాకా ప్రయాణం చేశాడు. ఆ తర్వాత చాలా కాలం అయిన తర్వాత చేయకుండా మరలా మామ ఇంటి దగ్గర నుంచి ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు గుర్తుకు రావాలి. ఎలాగా? హల్లెలూయా. అన్నీ ఉన్నాయి. యాకోబుకి ఇంకేమున్నాయి? అన్ని దొరికాయి. కానీ అవన్నీ ఇచ్చిన యేసయ్యను మర్చిపోయాడు. అవన్నీ అనుగ్రహించిన మహాదేవుడు యెహోవాను మర్చిపోయాడు. వెంటనే ఒక రేవులో ఆగిపోయాడు. రేవంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎత్తుగా ఉంటుందా, లోతుగా ఉంటుందా? అయ్యా రేవంటే ఎత్తుగా ఉంటుందా, లోయగా ఉంటుందా? లోయ. అదే లోయ. లోయ అంటే ఏమవుతాము? ఏమండి? బాగా వంగిపోతాం. అవునా? అదే లోయ అంటే దాని అర్థం ఏంటంటే తగ్గింపు జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబులో ఒక లక్షణం ఏంటంటే ఆరాటపడడం, ఆశీర్వాదం గురించి ఆరాటం, తర్వాత జ్యేష్ఠత్వం కోసం ఆరాటం, తర్వాత భూ సంబంధమైన దీవెనల కోసం తపన. ఇంకేంటి? హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, దీవెనలు, అభివృద్ధి, అభివృద్ధి కోరుకున్న యాకోబు అన్నీ ఉన్నాయి కానీ సహవాసము లేదు. ఎవరితో సహవాసం మర్చిపోయాడు? ఏ దేవుడైతే తలగడిగా రాడుని తలగడిగా చేసుకున్నాడు. ఈరోజు ఎంతో మంది యాకోబులు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఈ లైవ్ వింటున్న వారు ఎంతో మంది యాకోబులు ఉన్నారు. అలసిపోయినప్పుడు ఒక రాడిని తలగడిగా చేసుకుంటే, రాడు అంటే దానికి అర్థం ఏంటంటే, రాడు దేనికి సూచనగా ఉందంటే ఆత్మీయ అర్థము జీవము లేని పరిస్థితులు, జీవము లేని పనులు. రాడు దేనికి గుర్తుగా ఉందంటే, రాడు దేనికి పెట్టాడు? తలగాడికి, తలకి. హల్లెలూయా. ఈ రోజు ఈ తలలో ఎన్నో రకాలు చూడండి. బయట ప్రపంచంలో ఇలాగా ఛానల్ ఓపెన్ చేస్తే చాలు, వాళ్ళేదో మనస్తాపానికి, ఏ స్థాపానికి? మనస్తాపం అంటే ఏంటో ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు. హల్లెలూయా. మనస్తాపానికి లోనయ్యారండి. హల్లెలూయా. అంటే భావము లోన ఉన్నటువంటి భావోద్రేకములు గాయపరచబడము. హల్లెలూయా. కానీ యాకోబు ఏం చేశాడంటే,
యాకోబు మగసిరి గలవాడు. కొత్త చప్పట్లు కొడుతూ హల్లెలూయా. యాకోబుని ఏమన్నారండి? మగసిరి. ఇది ఏమిటంటే దేవుని దర్శనం పొందుకున్న కాలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మలాకి గ్రంథములో యాకోబు వంశము లయము కాలేదు, లయము లేదు. లయం అనే మాట రానే రాదు. ఎందుకంటే మార్పు లేని మహాదేవుడిలో మారుచున్న మార్పు. ఆ మార్పు లేని మహాదేవుడిలో ఒక అద్భుతమైన మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఏంటంటే ఎబ్బేకులు ఉన్నా, ఏడుస్తూ ఉన్నా. ఎబ్బేకు అంటే నీళ్లతో ఉండేది. దేంతో ఉండేదమ్మా? హల్లెలూయా. ఆ నీటిలోనే, ఆ ఓడిలో, ఆ రేవులోనే అలాగా ఏమైపోయాడంటే ఏడుస్తూ ఉన్నాడు, అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈరోజు కూడా నువ్వు ఏ రేవులో, ఏ రేవు మధ్యలో ఉండిపోయావో, ఎక్కడ మధ్యలో ఉండిపోయావా? హల్లెలూయా. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయే అనుభవం ఉన్న వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం వాళ్ళంత దూరంలో ఉంది, దీవెనలంత దూరంలో ఉన్నాయి, పరిస్థితులు చాలా దగ్గరగా ఉన్నాయి, స్థితిగతులు చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ ఇదిగో నేను పట్టుకున్నది యెహోవా దేవుని బలిపీఠం. హల్లెలూయా. ఎక్కడైతే ప్రార్థన మోకాలుతావో, ఎక్కడైతే మోకాల దగ్గర వెళ్తావో, అక్కడ దేవుడు దిగి వస్తున్నాడు. హల్లెలూయా. దిగి వచ్చి ఏం చేస్తాడు? దిగి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు యొక్క తలంపులు వేరు, యాకోబు తలంపులు వేరు. యాకోబు తలంపు ఎప్పుడు ఏంటంటే నన్ను ఆశీర్వదించు. ఏంటంటే హల్లెలూయా. అమ్మ దగ్గర స్టార్ట్ అయింది. కొడుకా కొడుకా, రే బాబు రే, ఇలా గుమ్మరారా గుమ్మరారా. పెద్దోడు 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 చెప్పేశాడు. వాడు వెళ్ళిపోయాడు. యాడికి అది తెచ్చే ముందు నువ్వు పట్టుకొచ్చే, నేను బాగా నాన్నకి ఎలా వండాలో నేను వండేస్తాను, నువ్వు పట్టుకెళ్ళి ఎట్టే. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వచ్చే నెలకల్లా ఇక్కడ మొత్తం సర్వగా సుందరంగా రంగులు మారిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సిస్టమ్ మొత్తం మారిపోతుంది. దగదగ దగదగ మెరిసే ఆ రంగులతోటి, హంగులతోటి. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ పంపించిన భుజీవా, పరిశుద్ధాత్మ పంపించిన భుజీవా. ఆగదు భుజీవం, ఆగదు ఆగదు భుజీవం, ఆగదు. మట్టి కోసం మణిజ్ఞాని అమ్మను, మట్టి కోసం అమ్మము, డబ్బు కోసం డబ్బు కోసం దేవుడి సేవ చేయము. అదే 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 యాకోబు అదే మనుషుల వైపు ఎన్నడూ చూడము. చూస్తాను త్వరగా. మేము ఇక్కడ వేల మంది ఇక్కడ కూర్చుంటారు, అక్కడ కూర్చుంటారు, ఎట్లా చేస్తారు. ఇది దేవుడు బేతేలని పిలవమంటున్నాడు. ఇది బేతేలని పిలవమంటున్నాడు. ఇది దర్శించిన స్థలం ఇది. ఇది చదువుకున్న స్థలం ఇది. వచ్చేసాడు దేవుడు, వచ్చేసాడు, యెహోవాతో వచ్చేసాడు, రాని వచ్చాడు, ప్రార్థించిన వెంటనే వచ్చేసాడు, పట్టేసుకున్నాడు. ఇంకా నేను వదలను అంటున్నాడు. ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ అలవాటైపోయింది. హల్లెలూయా. ఈ యాకోబుకి ఏం అలవాటైపోయింది? ఆశీర్వాదాలు పొందుకోవడమే కానీ ప్రాయశ్చిత్తము రాని యాకోబు. ఈరోజు ఎవరు ఉన్నారు? ఎలాంటి యాకోబులు? పశ్చాత్తాపానికి రాని యాకోబు, జీవితాన్ని మార్చుకోలేని యాకోబులు. అందుకే దేవుడు అన్నాడు, దేవుడికి తెలియదా ఏంటి? అస్తమాను యెషయా గ్రంథంలోను ఆది కాండంలోను యాకోబు కోసం రాస్తుంది కదా.
నీ పేరేంటి అని అడిగితే అయినా పరమాత్ముడు హల్లెలూయా హల్లెలూయా పేరుని బట్టి జీవితం యొక్క విధానం ఈ ఆచారం మనకు లేదు. ఈ ఆచారం ఇజ్రాయేల్ ప్రజలకు ఉంది. కొట్టండి చెప్పండి. బాధతోటి ఏడుపుతోటి దాంతో ఎంతో చచ్చి బతికండ్రా నాయన నీ పేరు ఎబ్బేసు. అవునా? ఎబ్బేసు అంటే వేదన పుత్రుడు. హల్లెలూయా హల్లెలూయా. నిజంగానండి. పేరులో ఏముంది అంటారు చాలా మంది. నెవర్ అది 100% అది పరిశుద్ధ. నేను ఒప్పుకున్న పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోదు. పరిశుద్ధ గ్రంథము క్లియర్ గా చెప్తుంది కదా, అబ్రహాముగా మార్చబడ్డారు. సారాగా మార్చబడింది. దేవుడు యాకోబుని అంటాడు, నీ పేరేంటో చెప్పబోయా బాబు, నేను వెళ్తాను. అబ్బాయి ఒక పక్కన చెప్పి తెల్లారిపోతుంది. అదే చెప్పండి. చాలా మంది జీవితాల్లో నిజంగానే చెప్పండి, పలక మీద ఉండి కూడా ఎంతో గోజాడుతున్న వారు ఉన్నారు. హల్లెలూయా. మంచాల మీద ఉండి ధ్యానించే వారు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ధ్యానంలో ఉన్నాము అనుకుంటున్నాం, కానీ అసలైన విషయాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టలేకపోతున్నాం. అహమును విడిచిపెట్టలేకపోతున్నాం. మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని దేవుడికి బలి చేయాలి. అప్పుడే మనలోనికి దైవత్వము దిగి వస్తుంది. గట్టిగా కళ్ళు చెప్పండి. హల్లెలూయా. అయినా సరే అలా మరుగుపరిచేసాడు యాకోబు. దీవించి ఆశీర్వదించి ఆశీర్వదించాను చెప్పు ముందు నీ పేరేంటి చెప్పురా అన్నాడు. ఎవరన్నారు? యెహోవా దూత అన్నమ్మా. బాబు నాయన చెప్పు నాన్న, నీ పేరేంటి చెప్పు నాన్న. తెల్లారిపోతుంది. గమనించండి, అక్కడ దేవదూతలు ఎప్పుడు వస్తాయి? హల్లెలూయా. వేకువ జామున లేచి ప్రార్థిస్తే దేవదూతలు కట్టుకుని ఉండి సమాధానాన్ని తీసుకొస్తా. అందుకనే యెహోషువకు కూడా అదే ఆనవాయితీ. పెందల గడన లేచే ఆనవాయితీ. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా పెందల గడ. చాలా మంది ఇదో పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడో ఆలోచన ఉండేవి కాదు. మన చిన్నప్పుడు, మీ నాన్నగారు చిన్నప్పుడు, మా నాన్నగారు చిన్నప్పుడు ఉండేవి కాదు. వాళ్ళు ఇంచక తెల్లవారుజామున లేచిపోయేవారు 3 గంటలకి. హల్లెలూయా. అవునే కదమ్మా. సాయంత్రం పనులన్నీ ఏం చేసేవారు మీరు? చక్కగా పనులన్నీ చేసుకున్నప్పటికీ టైం ఉన్నాయంటే మనకు అప్పుడు ఇవి లేవు. హల్లెలూయా. గోడ నుండి గడియారం లేదు, చేతి నుండి వాచ్ లేదు. ఈ పెరిగిపోయాకనే ఏమైపోయినట్టే. హల్లెలూయా. టిక్ 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 టిక్. ఇది కొడుతున్న కొద్ది అవి ఒకటి అయిపోయిందా. హల్లెలూయా. ఆ రోజుల్లో అలా లేదు. ఆ రోజుల్లో ఒకటే నీవు నన్ను ఆశీర్వదిస్తున్నా కానీ నేను నిన్ను వదలనే ప్రసక్తి లేదు. అప్పుడు అంటాడు, నేను ఆశీర్వదిస్తానయ్యా బాబు, నీ పేరు ఇది. అసలు ఏమంటే దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. దేవాది దేవుడు దిగి వచ్చేసాడు. సాక్షాత్ దేవాది దేవుడు దిగి వచ్చేసాడు అనే సంగతి యాకోబుకు తెలిసింది. యాకోబుని అడుగుతుంటే అన్న చెప్పచ్చు కదండి. పేరు మాత్రం చెప్తలేదు, కానీ ఏం చెప్తున్నాడు? ఏసే. హల్లెలూయా. ఏసే. హల్లెలూయా. దీవించే. హల్లెలూయా. అప్పుడు చూడు, దేవదూత తుంటి మీద తగ్గిందంట. దేని మీదమ్మా? ఇప్పటికి కూడా ఇజ్రాయేలీలు ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ తుంటేనే మాంసాన్ని
తుంటి యొక్క నరమును తినరాదు. వాళ్ళకి ఎంత నిష్ట! అసలు భూమి మీద అంతటి బలమైన భక్తులు ఎక్కడ కనబడలేదు. హల్లెలూయా! దేవుడు దిగి వచ్చిన స్థలాలవి. మీరు నమ్మితే మనందరం కూడా అవి కలిసి చూసి రాబోతున్నాం. చూడండి సభలో. హల్లెలూయా! అతి త్వరలోనే హల్లెలూయా రక్షణ పొందుకుని ఉన్నవారికి రక్షణ పొందుకుని ఉంటే చాలు. హల్లెలూయా! ఒక చర్చ్ మెంబర్ అయి ఉంటే చాలు. హల్లెలూయా! ఇశ్రాయేలు దేశం తీసుకెళ్లి ఫ్రీగా మొత్తం అన్ని చూపించి మళ్ళీ తీసుకొచ్చి దేవుడికి అద్భుతమైన పాలసీ. అది పాలసీ అంటామో లేకపోతే ఇంకొకటి అంటామో ఇంకొకటి అంటామో మొత్తం మీద దేవుడు చేయబోతున్నాడు. నీ కోరికలు సిద్ధింపజేసే కాలం. హల్లెలూయా! నీవు విస్తరించి అభివృద్ధి చూస్తా, ఆశీర్వాదం చూస్తా. కన్నగానే బాబాయ్ నా పేరు యాకోబు అనేసి. ఈరోజు నీవు గాయపడితేనే కానీ మాట్లాడవా? ఈ దినాల్లో కూడా ప్రార్థనలు అన్నీ బాగున్నప్పుడు నేను అదే చెప్తున్నాను. హల్లెలూయా! ఇదంతా ఇచ్చాడు కదా దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! వీటన్నిటిని చూసుకుని మనము ప్రార్థన మానకూడదు. హల్లెలూయా! ఎంత ప్రార్థనలో గడితామో అంతకంతకు ఆశీర్వాదము వేగంగా వస్తుంది. పరిస్థితులను మార్చేది ప్రార్థన. ప్రార్థనే సంపద, ప్రార్థనే విశ్వాసం, ప్రార్థనే విశ్వాస. ప్రార్థించే వాళ్ళు మాత్రమే ప్రభువుతో ఉండగలరు. ప్రార్థించే వారు మాత్రమే ప్రభువుతో అడుగులు వేయగలరు అన్నాడు. ఎప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు యాకోబు అనవు. ఇక నుంచి నీవు అనంది గట్టిగా ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నీడు మాతో తోడుండి అమ్మునాడి తెచ్చుమా, నీడు మాతో తోడుండి అమ్మునాడి తెచ్చుమా. హల్లెలూయా! ఎంతైనా హల్లెలూయా! వాళ్ళ యొక్క సమస్యలక దేవుని కొరకు ఎదురు చూసేవాడు నూతన బలము. విశ్వాసం కూడా నూతన విశ్వాసం ఇస్తాడు. కొత్త విశ్వాసం నీలో పుడుతుంది. కొత్త విశ్వాసంతో నీవు నింపబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు ఎంత మంచివాడు చూడు. బాగా ఈ మాట ఏదో తెలుసా? హల్లెలూయా! ఇశ్రాయేలుగా మారాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఏ అన్నైతే వెతుకుతూ వచ్చాడో అదే అన్న వచ్చి నీకు దండేసి సాల్వ వేసి సన్మానం చేసి ముద్దు పెట్టుకుంటాడు. ఎంతకాలం నుండి నీ కుటుంబంలో నీ బంధువులు, నీ రక్త బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు నీకు దూరంగా ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో వారు పగతో ప్రారంభమయ్యి ప్రేమతో ముగింపబడుతున్నాడు. ఆవేశంతో అడుగులు ప్రారంభమయ్యి ఆనందంతో ముగించబోతున్నాడు. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా! చెడు కళ్ళు, అయ్యో ఏం కళ్ళు లేవి? జబ్బు కళ్ళు. ఈ జబ్బు కళ్ళు అంటే దేనికి అర్థం ఏంటంటే దృష్టి మాలిన్యము, దృష్టి లేని, దృష్టి పూర్తిగా కనబడలేని, కానీ
ఆమెకే దేవుడు సంతానం ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నీ దృష్టి చూడండి, మగతగా ఉన్నప్పుడు ఆలోచనలో పోతున్నప్పుడు, టీచర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు టీచర్లు ఏమంటారు, రే ఇన్నారా అంటారు. అలాగే మళ్ళీ ఉలుకుబడి మన చెప్పు, ఇప్పుడు చెప్పిన A+B హోల్ స్క్వేర్ 2+ ఇవన్నీ అవునా లెక్కలు కదా, కాస్మిన్ ఈ లెక్కలన్నీ చెప్తుంటారు అవునా. అంటే మగత, స్పృహ స్పర్శ సడన్గా అయోమయంగా ఉండిపోయేవేమో. ప్రభు అంటున్నాడు, నీవేంటో నీవెవరవో సంపూర్ణంగా ఆయనకు అర్పించుకుంటే ఆయన నిన్ను అంతకంతకు వర్ధుల చేసి చుట్టూ నీకు మహానందాన్ని ఉంచబోతున్నాడు. సంపూర్ణముగా నన్ను నీకు సమర్పించుకున్నాను, నా దేహమే ఆలయముగా అర్పించుచున్నాను. సంపూర్ణముగా నన్ను నీకు అర్పించుచున్నాను, నా దేహమే ఆలయముగా అర్పించుచున్నాను. ఎంతమంది ఈరోజు యాకోబులాగా మారుతారు? యాకోబు మారాడు, కానీ ఆ యాకోబు అన్న పేరు దేవుడు బైబిల్ నుంచి తుడిచిపెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ పేరు ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పేరు ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు మార్పు చెందాలని, నీవు ఒక విధానంలోనికి రావాలని, నీవు ఆయన కాళ్ళు పట్టుకుని ఆయనను ప్రతిమలాడాలని, ఆయనను పట్టుకుని వదలకూడదు. ఉడుగు పట్టు అంటారండి, అది నిజమవుతుందో నాకు తెలుసు, కానీ పాడితే ఉడుగు పట్టు. హల్లెలూయా. అందు గురించి ఈరోజు నీవు నేను ఎవరంటే, సత్యము ప్రారంభంలో చదివాం కదా ఏంటి, నేనైతే నిత్యము స్తుతి ప్రచురము చేయుదును. 75వ కీర్తన తర్వాత మాట. ఏమంటే మోసే గారి గురించి కూడా చెప్పాను కదా, అక్కడ ఏంటంటే మనుషులారా మట్టికి మార్చబడుతున్నారు, నరులారా అని తిరిగి రండని పిలువబడుతున్నారు. మనుషులు మట్టికి, మనిషి మట్టి. ఈ మాట భూమి చనిపోయిన తర్వాత పాతి పెట్టే దగ్గర చెప్పడానికి కాదు. దేవుడు అక్కడ ఆ కీర్తన మోసే ద్వారా రాయించింది. మోసే పాటది ఏంటంటే, మోసే దేవుడితో అడుగులు వేసిన వ్యక్తి. 40 రాత్రులు 40 పగలు దేవుడితో సీనాయి పర్వతం మీద ఉండి 40 ఆజ్ఞలు పట్టుకుని వచ్చిన మహా దేవుని భక్తుడు. అలాంటి భక్తుడు పాట ఎంత బాగుంటుందో చూడండి. ప్రభువా తరతరములకు నీవే మాకు అదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పర్వతం దగ్గరికి మనం వెళ్ళడం కాదండి, అది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారము, సంకల్పము, ప్రణాళిక. ఇప్పుడు దేవుడే నీ దగ్గరికి దిగి వచ్చేసాడు. నీ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరంజ్యోతియే పరిశుద్ధాత్ముడా నిన్ను ఎరుగుదును, నిన్ను ఎరుగుదును. హల్లెలూయా. లోన నివాసం చేస్తున్నాడు ఆయన. మనంతరంగంలో నివాసం చేసి ఆయన పాపుల స్వరము నీకు వినబడుతుందా? హల్లెలూయా.
హల్లెలూయా. పౌర స్వరము వినాలి, పరిశుద్ధాత్మ స్వరము వినాలి. అలా వినాలంటే ఇదిగో యాకోబు సంతతి లయం కాలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ యాకోబు సంతానం కోసమే, ఆ యాకోబు కుటుంబం కోసమే ఇదిగో మార్పు రాని ఆ దేవుడిలో మార్పులు వచ్చాయి. ఏమిటా మార్పు అంటే పాపానికి పంటికి పన్ను, కంటికి కన్ను తీసేయాలి, శిక్షించాలి అని ధర్మశాస్త్రము బాల శిష్యుడుగా వస్తే నా యేసు క్రీస్తు ప్రభువారు ఇదిగో ఆయన శిలువ జయజెండా ఎగరవేసి ఆయన రక్తము ద్వారా ఉచితముగా రక్షణ ఆనందాన్ని ఇచ్చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమిద్దాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తే ఇదిగో దేవుని వెతుకు వారు కలరా. శ్రమలు వచ్చినప్పుడు వెతుకుతున్నావా? అనారోగ్యం వచ్చినప్పుడు వెతుకుతున్నావా? బాధలు ఎక్కువవుతున్నప్పుడు వెతుకుతున్నావా? స్థితిగతులు అతలాకుతలం అవుతున్నప్పుడు వెతుకుతున్నావా? అది భక్తుడి లక్షణం కాదు. ఎప్పుడు హల్లెలూయా. మీరు చూడండి, ఎక్కడ చూసినా యాకోబు మానలేదు. ఏమిటి? యాకోబును ఎందుకు అంతగా తలచుకున్నాడంటే యాకోబు ఆశీర్వాదం కోసం తపతపలాడే తృష్ణ కలిగిన వాడు. అంతేకాదండి, హల్లెలూయా, యాకోబు మగసిరి గలవాడు. అంతేకాదు, యాకోబు త్వరగా ఒప్పుకోకుండా ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అనగా దేవునితో పోరాడి, ఎవరితోటి? మనుషులతో. అందరూ మాటనండమ్మా. యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి తెలిసిన వాడు. చప్పట్లు కొట్టి ఈరోజు నీ చింత, నీ శ్రమలు, నీ బాధ, నీ దుఃఖం, నీ ఆవేదన, నీ అనుమానం, నీకున్న ప్రతి గాయములు, ప్రతి దెబ్బలు అన్నిటినీ భరించే గొప్ప యోధుడిగా, సూర్యుడిగా దేవుడిని నియమించాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. నిశ్చయముగా బిడ్డ, అందరూ ఒక్కసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా, మోషేతో మాట్లాడావయ్యా నరులను అని. నరుడు అనగా దేవుని కుమారుడు. యేసయ్యా, మనుషులు నరుడిగా మారాలి. అలా మారాలంటే ఇదిగో ఎంత గొప్ప సదా అవకాశం ఇచ్చావు తండ్రి. ఎంతో అవకాశము, ఎంత ప్రేమ, ఎంత దయ. నీ ప్రేమ ఎంతో యేసయ్యా, నా ఊహకు అందదయ్యా అన్నది. నీ ప్రేమ ఎంతో యేసయ్యా, నా ఊహకు అది అందదయ్యా. అంతులేనిది, అత్యంతమైనది, అంతులేనిది, అత్యంతమైనది, అవతులేనిది, ఆశ్చర్యమైనది. ప్రేమ స్వరూప యేసు, ప్రేమ స్వరూప యేసు, ప్రేమ స్వరూప యేసు, ప్రేమ
మేము ఎప్పుడు ఒప్పుకుంటున్నామయ్యా, ఎప్పుడు మేము విడిచిపెడుతున్నామయ్యా, నీకు ప్రార్థించేటంతగా ప్రార్థించలేకపోతున్నాం మేము, నిన్ను స్తుతించేటంతగా స్తుతించలేకపోతున్నాం మేము. అయ్యా మా బాధలకు మా శ్రమలకు కారణము అయ్యా మా అవిధేయతే కారణమేమో, అయ్యా మీ దగ్గర గడపకపోవడమే కారణమేమో. నా తండ్రి, ఎప్పుడైతే యాకోబుని ఇశ్రాయేలుగా పిలిచావో అప్పుడు విరోధమాత్మంతా తొలగిపోయింది. విరోధపు ఆత్మ ఈరోజు ఏ బిడ్డనైతే వేధిస్తుందో, విరోధపు ఆత్మ ఏ కుటుంబాన్నైతే పీడిస్తుందో, ఈ రోజు నేను ప్రవచిస్తున్నాను, ఈ లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడిచి పోరాడుతున్నాను. విడుదల, ప్రతి విభేదములను తొలగించుతాను, ప్రతి కత్తులు త్రెంపుతూ అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అణిచివేయబడునుగాక, తొలగించబడునుగాక. తండ్రి, నీవన్నావు నేనే మార్గము, నేనే సత్యము, జీవమును నేనే, నిజమైన ద్వారమును నేనే అని మాట్లాడావు. ప్రార్థన చేసుకుని ప్రార్థన పరిశుద్ధ అందరి కండ్లు మూసుకుని ప్రార్థనలో యాకోబు దేవుని కీర్తించదని భక్తులు అంటున్నారు ప్రభా. ఇదిగో తండ్రి యేసయ్యా మీ స్తోత్రాలు తండ్రి. యెహోవా స్తుతిని ప్రచురణ చేయుదును అంటున్నాడు ప్రభా. భక్తిహీనుల కొమ్ములు విలువబడును, ఇదిగో నీతిమంతుని కొమ్ము ఇంకా హెచ్చింపబడును అని ఆయన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ స్తోత్రాలు. తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో యాకోబును ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి వేస్తావు దేవా, నీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. కృపాసక్తి సంపూర్ణుడా యాకోబును నాయన త్వరగా లోబడక ఇదిగో తండ్రి అయ్యా నా తండ్రి ఇదిగో నాయన ధనాపేక్ష గలవాడే పరిగెత్తినప్పుడు ఇదిగో ప్రభా అయ్యా నీతో ఉన్న సన్నిహిత సంబంధము కోల్పోయినప్పుడు ప్రభా ఎప్పేకి దేవులో ప్రభా ప్రార్థించాడు ప్రభా. అయ్యా నీవు ఆశీర్వదింతేనే నేను విడిచిపెడతాను నా ప్రభా. అవును తల్లి విడిచిపెడతాను అన్నాడు యాకోబు ప్రభా. ఇదిగో తండ్రి నీ పేరు ఏమిటి అన్నప్పుడు యాకోబు అన్నాడు. యాకోబు కాదు ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడిన జనముగా నువ్వు మార్చివేస్తావు దేవా, నీ స్తోత్రం. యాకోబు బ్రహ్మ నా తండ్రి ఇదిగో ప్రభా ప్రార్థించేవాడు, మగసిరి గలవాడు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు బ్రహ్మ. అయ్యా యాకోబు వలె ప్రతి ఒక్కరు బ్రహ్మ అయ్యా నిన్ను అనిపిపెట్టి జీవించే కృప దయచేయండి. యాకోబు వలె ఆశీర్వాదించబడిన జనాంగముగా ఇశ్రాయేలుగా మార్చబడుటకు సహాయం చేసి నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నట్టు వర్తమానంలో మాతో మాట్లాడాలి ప్రభా. తండ్రి ప్రభా మరి యాకోబుని ఎలాగైతే ప్రభా ఇదిగో తండ్రి మరి నడిపించారో ప్రభా ఇదిగో మోసగాడినైనా ప్రభా ఇదిగో ఎంత నిందితులైనా ప్రభా మార్చి నువ్వు ఎత్తు పట్టుకుని ప్రభా ఇదిగో ముందు తలెత్తుకున్నట్లుగా యాకోబుని ప్రభా ఇదిగో బలపరిచి ప్రభా ఇదిగో మంత్రతలంలో ప్రభా ఇదిగో ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీ కృప నీ మహిమ నీ ఆత్మ అభిషేకాన్ని అయ్యా నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభా ఇచ్చి ప్రభు ఎంతగానో ఆశీర్వదించావు ప్రభా. ఇగో యాకోబు పట్ల మేలు చేసావు తండ్రి. అలాగనే ప్రభు ఇదిగో తండ్రి ప్రభా డాడీ గారి మమ్మీ గారి ప్రభు
ప్రభా. ఇక్కడ ప్రార్థనలో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా. అవును తండ్రి. చెప్పిన ప్రతి ప్రభా అయా తండ్రి ప్రవచనాలు మాకు నెరవేరుస్తున్నందుకు మా బిడ్డల్లోనే కాదు, మా కుటుంబంలోనే కాదు ప్రభా, ప్రతి సమస్యలోనూ కూడా ప్రభా హల్లెలూయా. మాకు ఆశీర్వాదాలు ఇస్తూ ప్రభా వర్ధిల్లుతూ అయా ఆయాసం ప్రభా ఆలోచనలు అయా శక్తి బలము ఆరోగ్యం మాకు నింపుతున్నారు ప్రభా. నీకు వందనాలు అయ్యా, నీకు వేలాది స్తోత్రాలు ప్రభా. ఎలా జరిపించుకోవడానికి నీ కృపనిచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ప్రభా. స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. అలాగనే ప్రభా ఇదిగో తండ్రి జరిగిపోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరే సహాయం మాకు దయచేయండి ప్రభా. అలాగనే ప్రభా వాక్యం మా హృదయాలు తాకినట్లుగా ప్రభా మేము నెరవేయాలి తండ్రి. అది విడిచిపెట్టకూడదు ప్రభా. నడుమును కట్టుకుని ప్రభా ఇది ప్రసరించడానికి నీ కృప దయచేయండి ప్రభా. అలాగనే ప్రభు ఈ సమయంలో ప్రభా ఇదిగో తండ్రి అనేక మంది నీ వాక్యం విన్నవారు ప్రభు వర్ధిల్లాలి తండ్రి. అనేక మంది ప్రసరించాలి తండ్రి. అనేక మంది ఆశీర్వదించబడాలి తండ్రి. ప్రతి ఒక్క హృదయంలో ప్రభు నాటబడి చెట్టు వలె మొక్క వలె నిలిచిపోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు ఇదిగో తండ్రి డాడీ గారికి మమ్మీ గారికి ప్రభు ఆరోగ్యం శక్తిని బలం మేర్చని వారి కుటుంబం పట్ల మేలు చేయడానికి బిడ్డల పట్ల కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మొదటి నుండి చివరి వరకు మాతో ఎంతగానో ప్రభు మమ్మల్ని ప్రేమించి మాకు ఎంతగానో బోధించినందుకు నేను చెల్లిస్తున్నాను తండ్రి. ఏమిచ్చి మీకు తీర్చలేము ప్రభా. చెప్పిన ప్రతి ప్రవచనం ఇదిగో మాకు జరిగినట్లుగా ప్రభా ఇదిగో తండ్రి మేము అడుగుచున్నాం తండ్రి. ప్రతిదీ అడుగుచున్నాం తండ్రి. ఇది మాకు ఇస్తున్నాం ప్రభా. ప్రతిదీ ప్రభా ఇదిగో తండ్రి అయ్యా డాడీ గారు మమ్మీ గారి ద్వారా ప్రభా మాకు గుడాల పట్ల కూడా ఎంతో చేస్తున్నారు తండ్రి. ఏది పొదువులేదు అయ్యా బిడ్డల విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా మాకు ఏది పొదువు లేకుండా ముందుకు నడిపిస్తున్నారు తండ్రి. అలాగనే ప్రభు ఇంకా మరింత మేలు మేము పొందుకోవాలని అయ్యా ఇదిగో మరింత ఆత్మ అభిషేకాలు మేము ప్రభు పొందుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచి అయ్యా ఇదిగో మా చిన్న ప్రార్థనని పాసలు చేసుకుని మా ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మహాపరిశుద్ధుడానికి వందనాలు. స్తోత్రాలు 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 నాయన. కృపగల దేవుడు తండ్రి, దయగల దేవుడు ప్రభా నీ స్తోత్రం నాయన. నువ్వు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు ఎన్నో ప్రభా నీ స్తోత్రం నాయన. భూమి ఆకాశంలో గతించిన నీ మాటలు గతించవు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, ఆశ్చర్యకరుడు ప్రభా, ఆలోచనకర్తవు నాయన. ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద ఆశీనుడు అయిన దేవుడు అయినావు ప్రభా నీకు వందనాలు. సుశ్రవ బాబు స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా. ఎక్కడైతే జరుగుతున్నా నా మానకుడు ప్రార్థన చేస్తారు వాళ్ళ మధ్య నేను ఉన్నానని చదివించండి. మీరు ఆ మధ్య మాతో ఉన్నారు ప్రభా నీ స్తోత్రం నాయన. ఎంతవరకు నాయన పరిశుద్ధానికి వారి నుండి ప్రభా అనేక వర్గాలు మాకు బోధించినప్పుడు నాయన నీ శక్తిగా ఆత్మతో అభిషేకించిన ఆయన మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రాణములు బలపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. కృపగల దేవానికి స్తోత్రములు స్తోత్రములు నాయన. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మా కొరకు రక్తం కార్చిన దేవుడు స్తోత్రం నాయన. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ ప్రాణాన్ని పెట్టిన ఆయన నీ రక్తాన్ని కార్చి పొందవలసిన దేవలు మీరు పొందాలి తండ్రి. ఆయన పరిశుద్ధుల ప్రతిదీ కూడా మీరు పొంది ఉన్నారు దేవుని నాయన. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నాయన. నీకు వందనాలు నాయన. నీ విలువైన ప్రాణాన్ని పెట్టి కార్చి ఆయన ఏమిచ్చినా మీ రుణమే తీర్చలేము ప్రభా. మా ప్రాణం ఉన్నంత వరకు తండ్రి, మా ఊపిరి ఆగే వరకు తండ్రి నేను ఆయన అనేక వందలని సన్నిధికి నడిపించే కుమార్తెగా నన్ను తీర్చిదిద్దు దేవునికి స్తోత్రం నాయన. ఈ సువార్తలో బహుబలముగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించావు నాయన. ఈ లోక ప్రేమ అయితే కొద్ది కాలం ప్రభా, నీ ప్రేమ అయితే నాయన శాశ్వతం ఉండే ప్రేమతో పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇచ్చిన రక్షణ బట్టి మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. తెలుసుకోలేనట్టు ఎంతో మంది ఉన్నారు దేవ. వారితో మీరు ప్రత్యేకంగా మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు. లోకానికి దూరంగా నీ
నీలో దగ్గరగా నాయన హల్లుకుని హత్తుకుని జీవించే జీవితం దయచేయండి దేవానికి వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలు అందరినీ కూడా తండ్రి పరిశుద్ధుడా, ఎవరు తండ్రి పరిశుద్ధుడా, ఏ ఆస్తో వచ్చినారు మీకు తెలుసు నాయన. మేమైతే పైరూపం చూస్తాం నాయన, నువ్వు హృదయాంతరంగా లక్ష్య పెట్టే దేవుడు కనుక నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన ఈ వాక్యంతో బలపరిచినదిగా నీకు వందనాలు ప్రభా. ఇగో దైవజనుకున్న బిడ్డలు అందరూ కూడా తండ్రి పేరు పేరు చెప్తున్న దీవించి ఆశీర్వదించి మీదే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థనకి పాల్సని చేర్చుకోమని నా ప్రార్థనలో తప్పులుంటే మన్నించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుల ప్రియమైన తండ్రి, కృపగల ప్రభానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. ఇంతవరకు వర్తించినందుకు కొన్ని ఆస్తులు చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ ఆత్మశత అభిషేకించి ప్రభా, ఈ దాస్తుని ఎంత పెట్టుకుని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు కొన్ని ఆస్తులు చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా నాయన, యాకోబు నేను మర్చిపోయాను, మరలా నాయన ఇదిగో నేను ప్రార్థించేటప్పుడు మరలా దర్శనమిచ్చిన దేవాది దేవుడు నాయన, విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే ప్రభావం మేము మర్చిపోయిన మమ్మల్ని మర్చిపోయే దేవుడు నువ్వు కాదు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. నీ మహిమలో ఉంచి నీ కృపలో ఉంచి నడిపించండి. ఈ కొడుకును ఆది నుంచి అంచే వరకు పరిశుద్ధాత్ముడా మీరే స్వాధీనంలో తీసుకుని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే మొన్న డాడీ మమ్మీని అందించిన బిడ్డలు తను కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభా. వాళ్ళకి ఆలోచన ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలం ఇవ్వండి ప్రభా. నేను ఇదిగో తండ్రి ప్రభా బిడ్డలు మొదలు మొక్కలుగా తీర్చిదిద్దినందుకు నీకు కొన్ని ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేసావు, కృప చూపావు, దయ చూపించావు ప్రభా. ఇదిగో నాయన జరగబోయే కార్యక్రమం అంతా కూడా మీరు ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. మళ్ళా రాబోయే 3 శుక్రవారం కూడా ఘనముగా ఇంకా బహుజనం వచ్చే ఆయన ప్రభా పరిశుద్ధాత్మ దేవా కృపించే దేవుడు నాయన, దేవుడు ప్రభా. నన్ను ఈ కడపడి అత్యుతంలో ప్రభా నశించుకున్న ఆత్మలకు మీద మీకు భారం పెట్టి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి యేసు క్రీస్తు నామములో కదిలిపరిచిన అయినా ప్రతి ఒక్కరితో మాట్లాడేది దర్శించని పరిస్థితులు కూడా అయ్యా ఎక్కడ ఏ గ్రామంలో ఎక్కడైతే నీ సన్నిధితో ఆ సన్నిధి బట్టి ప్రభా గ్రామాన్ని ఆశ్రయించండి ప్రభా. ఆ సన్నిధానంగా యేసు క్రీస్తు నామములో ఉజ్జీవము దిగివచ్చింది కాక ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు నామములో నాయన ఇదిగో తండ్రి పరిశుద్ధాత్ముడు ఎవ్వరు కూడా నశించుకోవడానికి వీలేదు. నేను ఆఖరికి ప్రతి ఒక్కరూ ప్రవేశంలో మీరు చేస్తాను ప్రభా. అన్ని విషయాల్లో మీరు చేస్తాను. దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన నీ కృప నీ కాపు నుంచి నడిపించాను ప్రభా. ఇదిగో నాయన ఈ లైన్లో కరెంట్ దిగిపోయి పడిపోయింది, కానీ ఎవరికి ప్రమాదం జరగకుండా నువ్వు కాల్చి కాపాడావు దేవా. దాని నిండా కరెంట్ ప్రభా, కానీ ఎవరిని ఏలకుండా నువ్వు కాల్చి కాపాడేందుకు నీకు ఎందుకంటే ప్రభా ఎక్కడ నాయన నీ ఆత్మ ఉంటుందో అక్కడ నాయన గొప్ప మహిమలు జరుగుతాయి ప్రభా. నీ ఆత్మ ఇక్కడ ఈ గ్రామంలో సంచారం చేస్తుంది. అందుకని ప్రభా ఎవరికి కూడా ఏ హాని జరగకుండా రక్షణ కలుగజేస్తావు. దేవానికి స్తోత్రాలు. మీరే సాయం చేసి నడిపించి మీరే మహిమపడమని మా రక్షణలో ప్రకటిస్తున్నాములో అడుగుచున్నామా ప్రభు తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్యమైన మనోహర సహవాసము, ఆయన అభిషేకము ఈ దినమున ఈ 3వ శుక్రవారము చిన్నవారిపేటలో తరలి వచ్చిన దేవుని ప్రజలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఓ క్రీస్తు మహారాజుకి గట్టిగా ఓ క్రీస్తు మహారాజుకి అందరూ ఒకసారిగా చెప్పాలి. ఓ క్రీస్తు మహారాజుకి పాపుల రక్షణ